సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. డెండ్రైటిక్ సెల్ థెరపీ 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా వాడారు. 2007లో ప్రోస్టేట్ క్యాన్సర్లో ఇది ఎక్స్పెరిమెంట్ జరగడం జరిగింది. 2011లో FDA అప్రూవల్ కూడా ఇచ్చింది, ప్రోస్టేట్ క్యాన్సర్ వాడుకోవచ్చని, PSA యాంటీజెన్ కి తీసుకోవచ్చని చెప్పని. మీలో చాలా మంది కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఇనాగ్రేట్ చేసినప్పుడు కూడా ఉన్నారు. ఈ రోజు టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ వెరీ కాంప్లెక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసెస్. సో దిస్ అంటే మీకు తెలిసినట్లు ఇది ఒక ఏం ఈవెంట్ అండి? PR ఈవెంటా? PR ఈవెంట్ అనొచ్చా? సో వాట్ డస్ PR స్టాండ్ ఫర్? What would PR stand for? Public relations. But this is not a PR event in that sense. It is a performance recognition event. So the other definition for PR is recognizing what has been happening. So at the Continental Cancer Center, we have two very interesting cases to talk about. And before we start talking about the cases, I would like to introduce the gentleman on the stage. Starting from my left to the right, we have with us Dr. Ajay Reddy. He is the senior consultant for neurosurgery. We have with us Dr. Guru N. Reddy, who's the founder and chairman of Continental Hospitals. We have with us Dr. AVS Suresh. He is the director of cellular therapy and senior consultant for medical oncology and hematology. And to my extreme left, we have with us Dr. Jagannath P., who is the director of the Continental Cancer Center. So as we start the proceedings, just to give you a brief on what is coming forward, we have two cases to talk about. Rendu cases gurinchi manam maatladadamu. Modatiga Dr. AVS Suresh garu dendritic cell therapy gurinchi maatladtaru. Tarvata Dr. Jagannath garu inkoka surgical oncology case gurinchi maatladtaru. Dan tarvata Guru sir garu manalni uddeshinchi tana he will present his views, and then we will have your question and answers. So please be patient. These are two very interesting cases, and without taking much more of any of your time, may I request Dr. AVS Suresh Garu to kindly come forward and talk about the dendritic cell therapy that we recently did at the Continental Cancer Center. Thank you very much. ఇందాకనే మనం ఒక 5 నిమిషాల క్రితం దీని గురించి మనం మాట్లాడడం మొదలు పెట్టుకున్నాం. సో దీన్ని మళ్ళీ ఇంకొంచెం 2 అడుగులు వెనక్కేసి మళ్ళీ తిరిగి ఒక స్ట్రక్చర్డ్గా, ఒక మెథాడికల్గా, పద్ధతిగా చెప్పడానికి ఒకసారి ప్రయత్నం చేస్తాను 5 నిమిషాల్లో. ఒక పేషెంట్ 34 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, అంతకన్నా చిన్న వయసులో వాళ్ళు వచ్చేవాళ్ళు, అతి బాధాకరమైన క్యాన్సర్స్లో ఒకటేంటి అంటే బ్రెయిన్కి సంబంధించిన గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే. చిన్న వయసులోనే వస్తుంది సాధారణంగా. ఇది ఎందుకు వస్తుంది ఎవరికీ తెలియదు. కొంతమంది రేడియేషన్ అంటారు, కొంతమంది జన్యువులు అంటారు, కొంతమంది అన్నీ తెలుసు అంటారు, కొంతమంది ఏది తెలియదు అంటారు. సో ఇదంతా మనం పక్కన పెడితే దీనికి సర్జరీ చేసి, రేడియోథెరపీ చేసి, టెమజోలమైడ్ లాంటి కీమోథెరపీ ట్యాబ్లెట్లు ఇస్తే కొంతవరకు అది అదుపులోకి వస్తుంది. సాధారణంగా 1-2 ఏళ్ళ పాటు పేషెంట్లు బతుకుతారు. అదృష్టవంతులు, జన్యుపరంగా అంతా బాగున్న వాళ్ళు 5-6 సంవత్సరాలు దాటి కూడా బతికే అవకాశాలు ఉంటాయి. ఇది సాధారణంగా జరుగుతుంది. కానీ ఒక్కసారి ఈ జబ్బు వెనక్కి వచ్చిందంటే దాన్ని హ్యాండిల్ చేయడం ఎవరి వల్ల కాదు. కానీ మానవ ప్రయత్నం మానం కదా. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా తెలుసుకోవాలి అని పరిశోధనలు చేసి దీన్ని జెనెటిక్ డీకోడింగ్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఏ జన్యువు వల్ల క్యాన్సర్ వెనక్కి వచ్చింది, ఈ పర్టికులర్ పేషెంట్లో TP53 మ్యుటేషన్ ఉంది, ఇందులో ATX ఉంది, ఇందులో MGMT మెథైలేషన్ స్టేటస్ ఉంది, ఇలా ఒక 100-200 రకాల జీన్స్ని మనం తిరిగి కూలంకషంగా పరిశీలించి, ఓకే దీనికి మందు ఉంది, ఇది ఇద్దాం, దీనికి మందు లేదు, దీన్ని వదిలేద్దాం, దీన్ని ఇంకేమైనా చేయగలమా. ఇలా చేసే ప్రక్రియలో మన ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అరుదైంది డిఫ్యూజ్ గ్లయోమాస్ అంటారు. డిఫ్యూజ్ గ్లయోమాస్ అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి, అంత కామన్ కాదు అది. సో వాటిని సర్జరీ చేయడం కష్టం, రేడియోథెరపీ ఇవ్వడం కష్టం, రెండోసారి రేడియోథెరపీ ఇవ్వడం కష్టం, అందులోనూ జన్యువులు ప్రమాదకరంగా ఉంటే ఇంకా కష్టం. సో ఇంత కాంప్లెక్స్ విషయాల్లో మనకి ఒక డెడ్ ఎండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడి నుంచి తిరిగి బయాప్సీ చేసి ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు అన్నది సాధారణంగా అందరికీ అనిపించేది. కానీ అక్కడి నుంచి బయాప్సీ ఎలా తీస్తాం?
పిల్లి మెడలో గంట వరకు కడతారు. కడితే మనకు తెలుస్తుంది, అందరికీ తెలుసు, కానీ ఎవరు చేస్తారు? అదే ఇక్కడ ఉన్న కేసులో ఉన్న ఒక ఛాలెంజ్. సో ఏం చేసామంటే ఇందాక చెప్పినట్టుగా అజయ్ గారు చెప్పారు కదా, మెదడుని తేమగా ఉంచడం కోసం దాని చుట్టూ ఒక ద్రవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సిఎస్ఎఫ్ అంటాం. ఆ ద్రవంలో అప్పుడప్పుడు క్యాన్సర్ కణాలు అంటుకుని బయటకు వస్తాయి. వాటిని తీసుకుని పరిశీలించి పేషెంట్ యొక్క ఇమ్యూనిటీని తీసుకుని అప్పుడు ఈ వ్యాక్సిన్ తయారు చేయడం అన్నది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది అందరి వల్ల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మేము మాకు తెలిసిన పరిజ్ఞానంలో ఈ రకమైనటువంటి బ్రెయిన్ ట్యూమర్లో, అంటే డిఫ్యూజ్గా బయాప్సీ చేయడానికి కుదరని బ్రెయిన్ ట్యూమర్లో కూడా సక్సెస్ఫుల్గా ఒక వ్యాక్సిన్ తయారు చేయడం అన్నది ఈ పరిశోధనల దిశలో ఒక పెద్ద మెట్టుగా, ఒక మైలురాయిలుగా మనం అనుకోవచ్చు. సో ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి డిఫికల్టీ. ఇకపోతే ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అన్న దాని గురించి క్లుప్తంగా అనుకుంటే అడిగారు. ఒక 6 రకాలుగా ఉంటాయి ఇమ్యూనోథెరపీ. ఒకటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం, అంటే కణానికి సంబంధించినంత వరకు ఏదైతే ఉంటుందో దానికి ఒక యాంటీబాడీ మన ఫ్యాక్టరీలో తయారు చేసి ఇచ్చేస్తాం. రిటుక్సిమ్యాబ్, బెవాసిజిమ్యాబ్, ఇవన్నీ కూడా ఇవి కూడా ఒక రకమైన ఇమ్యూనోథెరపీలే. రెండో రకాలు ఏంటి అంటే ఇమ్యూనిటీని క్యాన్సర్ కణాలని చంపకుండా ఒక అడ్డు ఉంటుంది, ఆ బ్రేక్ని తీసేటటువంటి వాటిని ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ కానీ కొత్త రకమైన న్యూవర్ ఇమ్యూనోథెరపీస్ అని కానీ అంటారు. అది ఇమ్యూనోథెరపీనే. సెల్ బేస్డ్ థెరపీ అంటే ఏంటి, టీ కణాలను తీసుకుని అందులో కొన్ని మార్పులు చేసి మళ్ళీ ఎక్కిస్తాం, దాన్ని కార్ టీ సెల్ థెరపీ అంటారు. అది ఇమ్యూనోథెరపీనే. క్యాన్సర్ తీసుకుంటాం, ఇమ్యూనిటీని తీసుకుంటాం, బయట ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం, డెండ్రైటిక్ సెల్ థెరపీ అంటారు. ఇది కూడా ఇమ్యూనోథెరపీనే. ఇలాగే ఇంటర్ఫెరాన్స్, ఇంటర్లూకిన్స్ అని ఇస్తాం, అది ఇమ్యూనోథెరపీనే. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్లు ఇస్తాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, వీటిని కూడా ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీస్ అని చెప్పంటారు. సో ఈ 6 రకాల ఇమ్యూనోథెరపీలో మనం ఈరోజు స్పెసిఫిక్గా మనం డెండ్రైటిక్ సెల్ థెరపీ గురించి మనం ఈ ఏదైతే పేషెంట్ ట్రీట్ చేసామో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఈ పర్టికులర్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఇమ్యూనిటీ ఉంటుంది, అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే క్యాన్సర్ అనేది ఇమ్యూనిటీని తప్పించుకు తిరుగుతుందో, ఇందాక మన జగన్నాథ్ గారు చెప్పినట్టుగా దానికి ఒక బ్యాడ్జ్ అంటిస్తాం, ఇదిగో బాబు ఇక్కడ క్యాన్సర్ కణం ఉంది, దాన్ని గుర్తుపట్టి మనం అటాక్ చేయాలి అనేది. ఆ బ్యాడ్జ్ అంటించేటువంటి కణాలని డెండ్రైటిక్ సెల్ కణాలు అంటారు. అవి మనం సక్సెస్ఫుల్గా చేసి తిరిగి సమర్థవంతంగా పేషెంట్ లోపల పెట్టగలిగాం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, ఇది మనం ఏమైనా కొత్తగా చేసామా అంటే కొత్తగా చేసిందని కాదు, కొంతకాలం నుంచి ఉన్నా సరే కూడా ఈ టెక్నిక్ని పర్ఫెక్ట్ చేసి ఇవ్వడం అన్నది కొత్తగా జరిగింది. మనకి అప్రూవల్స్ ఉన్నాయా, ఇది ఇంకా ఏమైనా పరిశోధనల దశలో ఉందా అంటే ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ మేము ఏదైతే చేసామో అది ఇండియన్ FDA CDSCO అది అప్రూవ్ చేసింది, ఇది అన్అప్రూవ్డ్ థెరపీ అయితే కాదు. అందరూ దీన్ని వెసులుబాటులోకి తెచ్చుకోవచ్చా, ఖరీదు ఎంత ఉంటుంది అన్నది ఒక సాధారణ ప్రశ్న. బయట కంట్రీస్లో అయితే 4-5 కోట్ల దాకా ఉంటుంది, మన ఇండియాలో మనం 5-6 లక్షల లోపుగా దీన్ని చేసుకోవచ్చు. ఒక 8 రోజులు కలిపి 5-6 లక్షల లోపుగా మనం ఈ చికిత్సను చేసుకునే అవకాశాలు ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, సాధారణంగా చాలా సేఫ్, ఎందుకంటే క్యాన్సర్ మనదే, ఇమ్యూనిటీ మనదే, బాడీ కూడా మనదే కాబట్టి పెద్ద ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్దిగా ఫెటిగ్ అనేది రావచ్చు, చిన్న ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు, అవి చాలా తాత్కాలికంగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎంత ఉపయోగపడుతుంది అంటే ఉపయోగాన్ని మనం 2 రకాలుగా చూసుకుంటాం. మొదటిది పేషెంట్ లైఫ్ని ఎంత పెంచింది, పేషెంట్ ఎంత బాగా బతికారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. క్వాంటిటీ ఆఫ్ లైఫ్లో ఆశించినంత ఫలితాలు రాకపోయినా కొంతకాలం ఎక్కువ కాలం బతుకుతున్నారనేది మనకి తెలియవచ్చు. సో ఇది క్లుప్తంగా డెండ్రైటిక్ సెల్ థెరపీ అంటే ఏంటి, ఈ పర్టికులర్ కేసులో ఎలాంటి ఛాలెంజెస్ని అధిగమించి, ఎలాంటి అవరోధాలను అధిగమించి మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగామన్నది ఒక మీ ముఖంగా, మీడియా ముఖంగా ఒక చర్చిద్దామని చెప్పని చేసిన చిన్న ప్రయత్నం మాది. ఎప్పటిదాకా అయితే సక్సెస్ఫుల్గా ఇవ్వగలిగాం, చర్మం లోపల ఇవ్వడం అన్నది కూడా ఒక చిన్న ఛాలెంజ్, అది కూడా మనం ఇవ్వగలిగాం. పేషెంట్ ప్రస్తుతం దాకా అయితే బాగున్నారు. ఇది క్లుప్తమైన విషయం. ఇంకేమైనా ప్రశ్నలకు ఏమైనా సమాధానం కావాలంటే తర్వాత దాని తర్వాత మనం ప్రశ్నోత్తరాలకు మనం వెళ్తాం. బికాస్ ఇట్ ఈస్ నౌ వీఆర్ లైవ్, సో కాబట్టి మీరు ప్రశ్నలు యూ కెన్ రిపీట్ ఇట్. మనం ఇది CSF ద్వారా తీసామండి. నేను చెప్పాను కదా, మన బ్రెయిన్ సర్ఫేస్ ని వాష్ చేయడానికి CSF అంటే వాటర్ ఉంటుంది, అది మాయిస్ట్ పడుతుంది అనమాట బ్రెయిన్ ని. సో ఆ వాటర్ లో సర్క్యులేట్ అయినప్పుడు CSF
ఇట్ క్యారీస్ సమ్ మ్యాలిగ్నెంట్ సెల్స్. ఆ క్యాన్సర్ సెల్స్ క్యారీ చేసినప్పుడు ఆ సెల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ టెస్ట్కి పంపించాలి వ్యాక్సిన్. అది ఒక క్యాథెటర్ రిజర్వాయర్ అని ఉంటుంది, ఒమాయా రిజర్వాయర్ అంటాం, అది ప్లేస్ చేసాం, దాని ద్వారా తీసాం. Questions, Dr. Suresh and Dr. Ajay can, yeah. All right, should we not have any questions? Can we move on to the second case presentation? Can I request Dr. Jagannath Garu to kindly come forward and talk about the second case? ఇది ఏంటంటే, ఇది మీకు ఇంతకుముందు చెప్పాను, మన కుటుంబాల్లో మన సమాజంలో క్యాన్సర్ అన్న ఈ భయానికి ఒక చిన్న ఈ ఎగ్జాంపుల్ అనమాట. ఈ అమ్మాయికి పాపం 30 ఏళ్ళు, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళు అత్తమామలు ఏమనుకుంటారంటే ఎప్పుడు ఇంకా పిల్లలు ఎప్పుడు పుడతారని 3 సంవత్సరాలు జరిగాయి. 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ అమ్మాయికి పిల్లలు ఏం పుట్టలేదు. అప్పుడు చూసుకుంటే కడుపులో ఈ అమ్మాయి వెయిట్ 40 కిలోలు ఉంటాయండి. కడుపులో చూసుకుంటే కడుపంతా ఒక పెద్ద గడ్డ, ఒక కంతిలాగా అప్పుడు కనపడింది. అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు, ఏంటమ్మా 3 ఏళ్ళ నుంచి నువ్వేం చెప్పాలంటే, అది లేదు సార్, అది కనుక చెప్తే మా అత్త మామలు కానీ వాళ్ళ కుటుంబంలో ఏమనుకుంటారో అన్న భయంతో నేను చెప్పలేదని. ఇది మన సొసైటీలో ఉన్న ఒక పెద్ద ఒక ఈ విభ్రాంతి క్యాన్సర్ అంటే భయం అనేది తీసిపోవాలండి. అది చేయాల్సింది మీరు. సరే, వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది. చూస్తే ఏంటంటే ఒకసారి చెస్ట్లో స్కాన్ చేస్తే చిన్న నాడ్యూల్స్ కనపడ్డాయి. అంటే ఏంటి, చెస్ట్ ట్యూమర్ ఉంది, లంగ్స్ కూడా స్ప్రెడ్ అయిందంటే ఇంకా ఏం లాభం లేదు, స్టేజ్ 4 అని అందరూ అనుకోవచ్చు. అందుకోసమే ఆ హాస్పిటల్ వాళ్ళందరూ మిగతా హాస్పిటల్స్లో లేదు అంటే ఇక్కడికి వచ్చింది. కానీ చూస్తే అమ్మాయిని చూస్తే మాకు ఎలాగైనా ఏమన్నా ఈ అమ్మాయిని కాపాడాలి అని మేము డెఫినెట్గా మేము డిసైడ్ చేసుకున్నాం. నాకేంటంటే 40 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. మీలా కనబడుకొని కొంచెం ఎల్డర్లీ పర్సన్ నేను కూడా. అయినా కూడాను ఆ 30 కిలోల ట్యూమర్స్ కూడా తీసాం. కానీ ఇప్పుడు ఏంటి, అది తీసిన తర్వాత అది తీద్దామని సరే అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళ మామగారు హస్బెండ్ వచ్చేసి, ఎలాగైనా సరే యూట్రస్ మాత్రం కాపాడాలండి మీరు, ఎందుకంటే పిల్లలు కావాలి మాకని. ఇదేంటి బాబు, నువ్వు ఇంత పెద్ద ట్యూమర్ తీయడమే మాకు చాలా కష్టం, దాంట్లో నువ్వు యూట్రస్ ఓవరీస్ 2 మీరు ప్రిజర్వ్ చేయమంటున్నారు, ఎలా సాధ్యమని నేను కొంచెం కోపడ్డాను. తర్వాత నాకే అనిపించింది, ఒక రకంగా ఏ లేడీ అయినా కూడాను పిల్లలు కావాలి అన్న ఆ కోరిక ఎప్పుడు ఉంటుంది. సరే, మేము ట్రై చేద్దాం అనుకుని మేము మా టీం అంతా డిసైడ్ చేసుకుని ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఎక్కడ చూసినా బ్లడ్ వెజల్స్, పెద్ద బ్లడ్ వెజల్స్. ఇలాంటి బ్లడ్ వెజల్స్ మేము చూడలేను బాబోయ్. మా అసిస్టెంట్ అంతా, సార్ మీరు చేద్దామా వద్దా అంటే, లేదు, ఎలాగో అలాగ చేయాలి, ఈ పేషెంట్ ఈ లేడీని మాత్రం మనం తప్పకుండా మనం కాపాడాలని ట్యూమర్ తీసేసాం. 15 కిలోలు ట్యూమర్ తగ్గిపోయింది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు 15 కిలోలు లెస్ వెయిట్ అనమాట. కానీ యూట్రస్ కూడా సేవ్ చేయగలిగాం. అంటే చేయగలిగాం ఎందుకంటే ఒక రకంగా మనం ధైర్యం చేస్తే మనకి దేవుడు కూడా మన స్పాట్ వస్తాడు కాబట్టి యూట్రస్ సేవ్ అయిపోయింది, ఓవరీ సేవ్ అయిపోయింది. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లో శుభ్రంగా రికవర్ అయిపోయింది. అప్పుడు ఆ సంతోషం వాళ్ళ చూస్తే అప్పుడే అనిపించింది. అంటే ఈ ఇంట్లో కూడా ఎవరికి చూపించండి, ఎందుకంటే వాళ్ళు భయపడతారు, అది ఇది పెద్ద ట్యూమర్ సార్. ఎందుకంటే టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడి నుంచి, నర్సింగ్ నుంచి, అనస్థీషియా దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, సర్జన్స్ దగ్గర నుంచి అందరూ ఒక టీమ్గా పనిచేయాలి. ఆ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో ఆ టీమ్స్ ఉన్నాయండి. ఒక్క మనిషి మాత్రం ఎప్పుడు చేయలేరు. యుద్ధం కూడా ఒక జనరల్ మాత్రం చేయలేరు, అందరూ కలిసి చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ మీద కూడా ఒక యుద్ధమే అనుకోండి. కాబట్టి అందరం కలిసి ఇది సక్సెస్ఫుల్గా చేసాం. తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళ స్మైల్స్, అంటే అమ్మాయి ఇంకోటి చాలా విచిత్రమైన జరిగింది ఏంటంటే, పెథాలజీ వాళ్ళు వచ్చారు. పెథాలజీ ఎగ్జామ్ అంతా పెథాలజీకి వెళ్తుంది కదా, వాళ్ళు సార్ ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ లేదన్నారు. అంటే క్యాన్సర్ అంటే మెలిగ్నెంట్ ట్యూమర్ లేదన్నారు. అదేంటమ్మా ఇంత పెద్ద ట్యూమర్లో మీరు మెలిగ్నెన్సీ లేదంటే, లేదు, మెలిగ్నెన్సీ అంటే ఆ కణాలు డివిజన్ అనమాట, అంటే మైటాసిస్. అది ఎక్కడా కనబట్టలేదు. మాకు చాలా విచిత్రంగా ఉందంటే, ఈ అమ్మాయి ఇంకా ఒక 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా హాయిగా జీవిస్తుంది. అంటే అంత బినైన్ ట్యూమర్, బినైన్ లియోమా. అది చాలా రేర్ కండిషన్. లార్జ్
జైంట్ బినైన్ లియోమయోమాస్ చాలా రేర్గా ఉంటాయి, విత్ లంగ్లో ఉన్న నాడ్యూల్స్ కూడా. అదొకటి. రెండో రకంగా మన యూట్రస్ ఓవరీస్ సేవ్ చేశాం కాబట్టి ఈ అమ్మాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా మాకు శుభవార్త తెస్తుంది. ఇంకో సంవత్సరం వచ్చిన తర్వాత ఒక చిన్న పాపను కూడా తీసుకురావచ్చు. కాబట్టి మాకందరికీ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇంత కాంప్లెక్స్ సర్జరీ అయినాను, టైం పట్టినా కూడాను, మా 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 లైఫ్ కొంచెం తగ్గినా కూడాను మేము పేషెంట్ లైఫ్ మాత్రం పెంచగలుగుతున్నాం. అదే మా సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ టీమ్ వర్క్ ఇన్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్. ఇలాంటివి చాలా చేస్తాం, ఇంకా చేస్తాం కూడా. తర్వాత మేము మాటమాటికి మిమ్మల్ని పిలవము, ఈసారి మాత్రం మిమ్మల్ని పిలిచి చెప్పామంతే. ఇది చాలా ఎప్పుడు నేను ఇప్పుడు సురేష్ గారు కూడా అన్నాను, నేను లంగ్లో ఉన్నాయి షాడోస్ ఉన్నాయి కదా, అవేం చేయాలని. అంటే మనం ఏమనుకుంటాం అంటే లంగ్లో స్ప్రెడ్ అయితే ఇంకా స్టేజ్ 4 అని అనుకుంటాం. అలా అన్ని ట్యూమర్స్లో కాదు, కొన్నిట్లో ఏంటంటే అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి మేము ట్యూమర్ బోర్డ్ అని అందరం కలిసి, ఎక్స్పర్ట్స్ అంతా కలిసి ఏం డిసైడ్ చేసామంటే ఇంకో 6 నెలల తర్వాత మళ్ళీ స్కాన్ చేద్దాం, ఇంకా సంవత్సరంగా చేద్దాం. అంతా అలాగే ఉండిపోతే మనం దాన్ని ఏం ముట్టుకోక్కర్లేదు. సో అలాగ కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తాయి ట్యూమర్స్. కాబట్టి మనం ఎప్పుడూ అనుకోకూడదు అనమాట, లంగ్లో మెటాస్టేసిస్ అంటే స్టేజ్ 4 ఇంకేం చేయకూడదు అని. అలాగే మిగతా హాస్పిటల్తో చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి, ప్రతి మనిషికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి మన లైఫ్ కోసం అని. దీంట్లో మనం చేశాం కాబట్టి మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా అలాంటివి చేస్తూనే ఉంటాం, పర్లేదు మాకు. థ్యాంక్స్ టు యువర్ సపోర్ట్, థ్యాంక్స్ టు ద ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ led by Dr. Guru Reddy. We have seen 2 patients' lives changed. And one of the things that I would like to highlight from what Dr. Suresh was talking about was, if you see the cost differential from 5 to 6 crores outside to doing it about 5 to 6 lakhs in India, we have 1% of what is happening outside. So, ee vishyanni manam baita teliparchali. 1% కాస్ట్ లో బయట ఎక్కడైతే ట్రీట్మెంట్ కి ముందు వెళ్లే వాళ్ళు ఇప్పుడు మన దేశంలో, మన సిటీలో, మన రాష్ట్రంలో 1% కాస్ట్ కి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. At this moment, I would like to call upon Dr. Guru N. Reddy, founder and chairman of Continental Hospitals, to address the gathering. Good afternoon, Andy. Welcome you all. మీరందరూ వచ్చినందుకు నాకు ఎప్పుడు కూడా బాగా సంతోషంతో పొంగిపోతాను. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్లా అయ్యారు. నాకు ఒకటి నా సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే ప్రెస్తో ఎప్పుడు కలిసినప్పుడు కూడా మీలాంటి వారు ప్రజలకు ఈ వార్తలన్నీ తీసుకుపోతారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారనేసి నా భావం. అది ఎంత పెద్ద శస్త్రచికిత్స చేసినప్పటికి కూడా, ఇంత ట్రీట్మెంట్స్ చేసినప్పటికి కూడా ఇటువంటి మెసేజ్, ఇటువంటి అకాంప్లిష్మెంట్స్, ఇటువంటి సైన్స్, ఇటువంటి అవుట్కమ్స్ ఇండివిజువల్స్గా, ఒక ఇన్స్టిట్యూషన్స్గా మేము ఈ వార్తలు ప్రజల్లో మేము వి కాంట్ డిసెమినేట్ అండ్ వి కాంట్ టేక్ ఇట్ టు దెమ్. మీరు వచ్చినందుకు బాగా చాలా సంతోషం. ఇద్దరు డాక్టర్లు ఇవాళ చెప్పినట్టు నాకు ఎంతో గర్వంతో నేను పొంగిపోతున్నాను. ఎందుకంటే నా జీవితం అంతా కూడా వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ సెంటర్, మీ అందరికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, టెక్సస్ మెడికల్ సెంటర్. అందులో ఎండి ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ అనేసి ప్రపంచమంతా కూడా నంబర్ 1 క్యాన్సర్ సెంటర్. అందరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. సో నేను నా 3-4 డెకెట్స్ అంటే 40 ఏళ్ళు నాకు టెక్సస్ మెడికల్ సెంటర్లో నా జీవితాన్ని గడిపాను. అక్కడ ప్రపంచంలో నంబర్ 1 క్యాన్సర్ సెంటర్ ఎండి ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్. మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎన్నో ఏళ్ళ తడిపడి కూడా చివరికి క్యాన్సరు, డిఫికల్ట్ క్యాన్సర్స్ ఉన్నది ప్రజలందరూ అక్కడ పోతూ ఉంటారు. సో నా ఉద్దేశం కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ ఏముండదంటే 2013లో మనం అటువంటి క్యాన్సర్ సెంటర్లో కొద్దిగానన్నా మనకు ఇక్కడ ఉన్న డాక్టర్స్ మనం ప్రాక్టీస్ చేయగలుగుతామా, ఆ ఫెసిలిటీస్ మనం అందజేయగలుగుతామా అనేసి నాది మొదటి లక్ష్యం ఉండే. మన మేజర్ ఇంపార్టెన్స్. మాజీ ముఖ్యమంత్రి గారు ఈ క్యాన్సర్ సెంటర్ అప్పుడు ఇనాగ్రేట్ చేశారు. ఆయన చూసినప్పుడు కూడా బాగా సంతోషించారు. ఆయన అప్పుడు ఎన్నోసార్లు నాకు 5-6 సార్లు ఆయన వాళ్ళకు తెలుసున్న కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ లేకుంటే వేరే ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో నా సలహాతో అమెరికాకు పంపిమని చెప్పారు. ఓ దినం ఆయనకు అప్పుడు చెప్పాను నేను, సార్ అంత దూరం పెట్టేసి 5 కోట్లు ఖర్చు పెట్టే బదులు మేము కాంటినెంటల్ క్యాన్సర్లు అంతా చేసుకుంటాము, కావాల్సిన సర్జన్నో ఎవరినో మీరు పిలిచేదంటే పిలిపించుకుంటాము, అందులో 1 కోట్లు అయిపోతుంది అన్నాడు. ఆయన నవ్వాడు. సో ఈ దృష్టితో అంటే ఆ ప్యాషన్తో నేను ఇలాగా వచ్చాను. మళ్ళీ తిరిగి వచ్చేసి ఈ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత క్యాన్సర్కు బాగా దీనికి ప్రాధాన్యత ఇవ్వాలనేసి ఆకాంక్షతో
క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తూ మంచి డాక్టర్లు, డాక్టర్ సురేష్, డాక్టర్ జగన్నాథ్ గారు, మళ్ళీ వాళ్ళతో ఉన్న పెద్ద బృందం, డాక్టర్ అజయ్ రెడ్డి, న్యూరో సర్జరీలు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఇవాళ వీఆర్ సీయింగ్ ప్రైవేట్ సెక్టర్లో దిస్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ సెంటర్స్. అంటే డాక్టర్ వీళ్ళందరూ చెప్పినట్టు ఇటువంటి డయాగ్నోసిస్ చేయడము, దాంతోపాటు ఇటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పటికీ కూడా అందులో సమయం స్పెండ్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు సుమారుగా 8, 10, 12 గంటలు ఎన్నో రోజులు దీని వెంబడి ఆయన ఆలోచిస్తూ పేషెంట్స్ కన్విన్స్ చేసి కష్టపడి ఢిల్లీలో ఉన్న కంపెనీని కన్విన్స్ చేసి మళ్ళీ ఇటువంటి ఫ్లూయిడ్ తీసేసి న్యూరో సర్జరీ ద్వారా ఆ సెల్స్ను మళ్ళీ పంపించడము, ఇదంతా చేయడము. ఆయనకు వచ్చింది ఏంది? కేవలం ఆయన ఒక రోజు ఫీజు, అంతే కదా. ఓకే, సో డాక్టర్లు అలాగా ఆలోచించకుండా ఈ ఆధునిక ట్రీట్మెంట్స్ ఏది ఉందో మనం ఇండియాలో చేయగలుగుతామా? ఆయన చెప్పినట్టు దీని ఖరీదు అమెరికాలో సుమారుగా కొన్ని కోట్లు అవుతాయి. ఓకే, మనం అది ఎఫర్ట్ చేయలేం. కానీ ఇవాళ ఏ పరిస్థితికి వచ్చామంటే ప్రపంచంలో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ కూడా మనం తప్పకుండా ఇండియాలో అది అవైలబుల్ చేయగలుగుతాము అనేసి బాగా ఆశ ఉంది. ఆయన కార్ట్సీ సెల్ థెరపీ, ఒక ఇమ్యునోథెరపీ అని చెప్పాడు. ఇవాళ కొన్ని క్యాన్సర్స్, లింఫోమా, లుకీమియా, ఇటువంటి క్యాన్సర్స్కు కేవలం చివరికి వాళ్ళని బ్రతికించాలి లేకుంటే క్యూర్ చేయాలంటే ఈ కార్ట్సీ థెరపీ. నాకు తెలుసు దాని ఖర్చు ఎంత. మన ఇండియా నుంచి అప్పుడు ఎంతో మంది వచ్చేవారు, ఎండి ఆండర్సన్, హోప్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కాలిఫోర్నియాలో. వాళ్ళకు బాగా డబ్బున్న వాళ్ళే, 2, 3, 4, 5 కోట్స్ ఉన్న వాళ్ళే వచ్చారు. ఇప్పుడు మనకి ఇండియాలో ఇప్పుడు అవైలబుల్ అవుతుంది. అది కాంటినెంటల్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు కొత్తగా మొదలు పెడతాది. దాని ఖరీదు 50-60 లక్షలు ఉంటుంది, అంటే సుమారుగా 10 తక్కువ. సో ఇలాగా క్యాన్సర్లో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయో రేపటి దినం క్యాన్సర్ వచ్చిన పేషెంట్ బ్రతకగలుగుతారని మాకు బాగా ఆశతో. కానీ ఆ ఆశ మనం ఎలా నెరవేర్చుకోవాలి? ఒక సక్రమంగా ఒక ఇన్స్టిట్యూట్లో మంచి డాక్టర్స్ ఉండి కలిసి మెలిసి పనిచేసి ఒక బృందంగా, ఒక పెద్ద సెంటర్గా, ఎవరికి ఈగోస్ లేకుండా, నా అంత వాడే లేడు. ఇప్పుడు డాక్టర్ జగన్నాథ్ గారు, ఆయనకు తెలియని పేషెంట్ ఎక్కడ లేడు. మేము మొన్న ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ ఇచ్చేసి వస్తుంటే ఎయిర్పోర్ట్లో, క్యాల్కటా ఎయిర్పోర్ట్లో బస్సు వచ్చి మనం తీసుకెళ్తుంది ఏరో బ్రిడ్జ్ నుంచి. సార్ యువర్ డాక్టర్ జగన్నాథ్ అన్నారు. మేమందరం చూసాం. యు ఆపరేటెడ్ ఆన్ మై మదర్ ట్వైస్ అన్నాడు ముంబైలో. సో ఇటువంటప్పుడు డాక్టర్స్కు పేషెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు ఎంత తృప్తి చెందుతారు. గుడ్ డాక్టర్స్, ఫేమస్ డాక్టర్స్, when you are there in the country, when you are available, it makes a lot of meaning at the end of the day. నాకైతే బాగా సంతోషమైంది. సో అటువంటి ప్రఖ్యాతిగాంచిన డాక్టర్స్ కాంటినెంటల్ హాస్పిటల్ ఉండడము, ఆయన డైరెక్టర్ కావడము, ఇది మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి సంస్థగా ఎక్స్పాండ్ చేస్తూ, దాంతో డాక్టర్ సురేష్ గారికి, ఈయన ఐ కాల్ హిమ్ యాజ్ ఎ జీనియస్. ఆయన మేధావి ఎట్లంటే ఒక 100 డ్రగ్స్ కూడా కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు. ఆయనకి ఏది పుస్తకం రెఫర్ చేసేది అక్కర్లేదు. ఆయన బ్రెయిన్లోనే భగవంతుడు 2-3 కంప్యూటర్ చిప్స్ పెట్టేసి పుట్టించాడు ఆయనకు. సో ఈజ్ సో స్మార్ట్. అండ్ చాలా మటుకు పేషెంట్స్ క్రాస్ కన్సల్టేషన్స్ కొరకు ఆయనకి ఎక్కడి నుంచో వస్తుంటారు. త్రూఅవుట్ ఇండియా దే విల్ బి కమింగ్. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోపోకున్నా కూడా పేరు వినేసి డాక్టరు నిజంగా చెప్తారు, ఇది కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. అది కావాలి మనకు క్యాన్సర్లో. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్. మనం కేవలం క్యాన్సర్ వచ్చిన పేషెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ వస్తే నాకు 2 లక్షలు వస్తాయి, సర్జరీ చేస్తే 5 లక్షలు వస్తాయి, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ఇస్తే నాకు 10 లక్షలు వస్తాయి, అందులో 2 లక్షలు నాకు వస్తాయి. ఫోకస్ అలా చేస్తూ ఉంటారు, అది తప్పు. సో ట్యూమర్ బోర్డ్ అని ఇప్పుడు డాక్టర్ జగన్నాథ్ గారు చెప్పారు కదా, ప్రతి శుక్రవారం నాడు మీ అందరినీ ఇన్వైట్ చేస్తాను, ఎవరు రావాలనో మీరు వచ్చి చూడండి ఏమవుతుంది కాంటినెంట్ క్యాన్సర్లో. ప్రతి శుక్రవారం 1.5 గంటల నుంచి 3-3.5 గంటల వరకు క్యాన్సర్ డయాగ్నోస్ అనే కేసెస్ ఆ వారం అన్నీ ఏ డాక్టర్ అయినా కూడా అక్కడ ప్రెజెంట్ చేసి అందరూ డిస్కస్ చేసి దీన్ని ఇలాగా అప్రోచ్ కావాలి. నువ్వు ఏమనుకుంటావో మాకు అది మీరు డిస్కస్ చేయండి. నువ్వు అనుకున్నంత మాత్రమే నువ్వే ఇలా చేయాలనేసి అప్రూవ్ చేయము. అందరూ కూర్చొని డిస్కస్ చేసి ఈ పేషెంట్కు ఇలా చేస్తే ఫస్ట్ సర్జరీ చేస్తే బాగుంటుంది, లేకుంటే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తే బాగుంటుంది, లేకుంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందనే భావంతో
ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఇది ప్రాక్టీసు. నేను అమెరికాలో 34 సంవత్సరాలు అక్కడ ఇలాగ అవుతుండే, అక్కడ ఇలా చేస్తుంటే అదే పద్ధతులు మనం ఇక్కడ చేయాలనేసి డే 1 నుంచి మొదలు పెట్టాం మేము. అండ్ అల్టిమేట్లీ ఎవరు బెనిఫిట్ అవుతుందండి? ఇది పేషెంట్ కదా. మనకు కావాల్సింది ఎవరు? పేషెంట్ బ్రతకాలి. క్యాన్సర్ నుంచి ఎంతవరకు మనం బ్రతికిస్తామో అది మన గోల్. అది ఇంకా క్యూర్ అయితే ఇంకా దానికంటే ఎక్కువ ఆనందం మనకు ఉండదు. అందులో కూడా పేషెంట్స్ ఖర్చు ఎంత తక్కువ చేసుకోవాలి, అనవసరమైన డయాగ్నోస్టిక్స్ చేయకుండా, అనవసరమైన కీమోథెరపీ ఇవ్వకుండా. మనకి ఎప్పుడు పేషెంట్ గురించి తెలుస్తుంది కదా, ఆయన ఏమి ఇచ్చినా కూడా బ్రతకడన్నప్పటికీ అటువంటి పేషెంట్స్కి మనం కీమోథెరపీ ఎందుకు ఇవ్వాలి? పాలియేటివ్ కేర్ అంటాం. ఆ టైంలో పేషెంట్ ఉన్నంత కాలము బాగా చల్లగా మంచిగా బ్రతకాలి, ఆయనకు నొప్పి ఉంటే, న్యూట్రిషన్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ డాక్టర్స్ చాలా మటుకు ఇటువంటి డెసిషన్స్ తీసుకోరు. బ్రతికినంత లాస్ట్ మినిట్ వరకు కూడా మనకి ఏదన్నా డ్రగ్ ఇస్తూ పేషెంట్ను అనవసరంగా బాధ పెడుతూ కాంప్లికేషన్స్ వచ్చి మళ్ళీ ఐసీయూలో జాయిన్ చేయటం అలా చేస్తుంటారు. సో ప్రివెన్షన్ టు పాలియేషన్, P2P, that is the approach that one should take in cancer therapy. జనవరిలో ఇంకా ఒక పెద్ద అనౌన్స్మెంట్ మేము చేయబోతున్నాం. దట్స్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా సంథింగ్ దట్స్ బీయింగ్ డన్ అట్ కాంటినెంటల్. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు అది. దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ హ్యావ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఇస్ అబౌట్ క్యాన్సర్ అండి, అబౌట్ క్యాన్సరే. జనవరిలో సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ విల్ బి డూయింగ్. దిస్ విల్ బి ద ఓన్లీ సెంటర్ that will be focusing on నేను ప్రివెన్షన్ చెప్పినప్పటికీ. సో అది చాలా మటుకు లాస్ట్ 6 months నుంచి దాని వర్క్ నడుస్తుంది టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. అండ్ మీ అందరికి కూడా బాగా సంతోషం అవుతుంది వన్స్ వి గో హెడ్ అండ్ లాంచ్ దిస్. సో వితౌట్ టేకింగ్ ఎనీ టైమ్, మీరు వచ్చినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో దిస్ 2 cases వాట్ దే హ్యావ్ డన్. ఒకటేమో డాక్టర్ గారు చెప్పినట్టు ఒక పేషెంట్ అంత యంగ్ ఉన్నప్పటికీ వాళ్ళకు అది యువర్ యుట్రస్ గర్భాశయ యూ నీడ్ టు ప్రివెంట్. ఎవరికి కానీ ఉంటుంది కదా నాకు పిల్లలు కావాలనేసి అంత పెద్ద ట్యూమర్ తీయడం. ఈ డాక్టర్ గారికి అంత పెద్ద ట్యూమర్ తీయడం ఇది మొదటిసారి కాదు. నేను అమెరికాలో 1983 పోయినప్పటికీ మా బంధువుడు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ ఆయన పెద్ద ఎత్తున ఈ స్టేట్లో ఆయనకు దానికంటే ఎక్కువ పెద్ద ట్యూమర్ ఉండే డాక్టర్ జగన్నాథ్, 30 kilos ట్యూమర్. 1983-84 ఆయన టాటా క్యాన్సర్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఐజీఎఫ్ పోలీసు ముంబైకి తీసుకెళ్ళినప్పటికీ నేను వాళ్ళతో 2 నెలలు ఉన్నాను. నేను అప్పటికే గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ నేను వచ్చాను. 2 వారాలకు వచ్చానంటే వాళ్ళతో నేను ఒక 1 month 2 months గడిపాను. ఆ ట్యూమర్ కూడా డాక్టర్ గారు తీశారు. అందుకొరకే ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ సొసైటీ అవన్నీ కూడా ఎంతో మంది 100,000 మంది సర్జన్స్కు ఇండియాలో ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఇటువంటి క్యాలిబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏమి సొంతగా ఆశ లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా, నేనే పెద్దవాడిని అనుకుంటా అందరితోని విన్నప్పటికీ ఆయన ఏం చెప్పాడు, ఈ సర్జరీ చేసేటప్పుడు అసిస్టెంట్ అన్నాడు, ఏం సార్ ఇంతగానో బ్లడ్ వెసల్స్ రక్తనాళాలు ఉన్నాయి, మనం చేయగలుగుతామా? ఆ యూట్రస్ను మనం కాపాడగలుగుతామా? ఎక్స్పీరియన్సే కదా, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ అలా సక్సెస్ఫుల్గా చేసి, లేకుంటే ఏమంటారు లంగ్లో నాడ్యూల్స్ ఉన్నాయంటారు, ఓ ఇది క్యాన్సరే, ఇట్స్ నాట్ బి దట్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కేవలం డిగ్రీస్ ఉంటే కాదు. నీకు లైఫ్లో అనుభవం లేనిది మనం డాక్టర్గా వీ కెనాట్ రియలీ బీ ద బెస్ట్. సో థ్యాంక్ యూ అగైన్. అండ్ కాంటినెంటల్ క్యాన్సర్ విల్ బీ వన్ ద బెస్ట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. మీ దగ్గర ఉన్న బీద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మాతో వచ్చి అడగండి, తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాను, ఇవాళ చెప్తున్నాను. వీ విల్ హెల్ప్ దెమ్. మా కాంటినెంటల్ హెల్త్ ఫౌండేషన్ కూడా పెద్దగా లాంచ్ చేస్తున్నాం మేము. ప్రపంచమంతా కూడా దానికి డొనేషన్స్ రావడానికి అది మార్చ్లో కూడా పెద్ద ఎత్తున మేము తీసుకెళ్తున్నాము. ఆ డబ్బు వాళ్ళ డొనేట్ చేసినప్పటికీ మన ప్రజలకు ఎవరికైతే ఇటువంటి అవకాశం లేనప్పటికీ, డబ్బు లేనప్పటికీ వాళ్ళకు చెయ్యాలనేసి నాకు చాలా ఆకాంక్ష, చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అది నెరవేర్చుకుంటాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ బాగా మేము సంతోషిస్తున్నాం. మీ అందరికీ ఉన్నందుకు 2 పేషెంట్స్ గురించి మీకు తెలియపరచాలనేసి ఈ మీటింగ్ జరుగుతుంది. ఒక పేషెంట్కు
గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అంటే జీబీఎం అనేసి ఒక పెద్ద ట్యూమర్ ఉన్నప్పటికీ ఈ జీబీఎం అనే ట్యూమర్ క్యాన్సర్ వచ్చిన వారికి ఏం చేసినా కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దానికి ఫైనల్ అవుట్కమ్ ఆ పేషెంట్స్ లో మరణిస్తారు. ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్ లో ఈ పేషెంట్స్ కి అన్ని ట్రీట్మెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత కొత్తగా సెల్యులర్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ అనేసి డెండ్రైటిక్ సెల్ థెరపీ అంటారు. ఇది సాధారణ మనం లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. సింపుల్ గా చెప్పినట్టు డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు మా డైరెక్టర్ ఆఫ్ సెల్యులర్ థెరపీస్ ఇంతవరకు చెప్పారు. అంటే ఇందులో ఒక పేషెంట్ ను సెల్స్ తీసుకొని ఇమ్యూన్ సెల్స్ తీసుకొని దాని ఇమ్యూన్ పెంచేసి ఇమ్యూనిటీ క్రియేట్ చేసి సో దే విల్ ఇన్ఫ్యూజ్ ఇన్ టు ద పేషెంట్ అగైన్. సో అది జరిగింది ఇక్కడ మొదటిసారిగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాక్చువల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. సో దాని గురించి మేము ఇక్కడ వివరించాము. పేషెంట్ సక్సెస్ఫుల్ గా హాస్పిటల్స్ లో డిశ్చార్జ్ అయిపోయింది. దాని తర్వాత ముందుకు చూస్తాము ఆమె రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మీకు అందరికి తెలుసు అమెరికాలో గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే పెద్దవారు సెనేటర్ ఎడ్వర్డ్ కెనడీ దెన్ అరిజోనా సెనేటర్ వీళ్ళందరూ కూడా దాంతో మరణించారు. ఒకసారి డయాగ్నోస్ అయిందంటే ఈ ట్యూమర్ కేవలం మరణం గురించి ఆలోచిస్తాం. అది 6 నెలలనో సంవత్సరమో 2 సంవత్సరాలు. ఈ పేషెంట్ మాత్రం 30 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ అంత యంగ్ ఏజ్ లో వచ్చినప్పటికీ చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ డాక్టర్ సురేష్ గారు బాగా రీసెర్చ్ చేసి మన భారతదేశంలో ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేసి సొంతగా ఆయన ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఇది మేము కాంటినెంటల్ హాస్పిటల్స్ లో ఇలా అందజేశాము. అది సక్సెస్ఫుల్ గా జరిగింది. దాంతో పాటు రెండో విషయం డాక్టర్ జగన్నాథ్ మన డైరెక్టర్ ఆఫ్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఆయన మొన్న కొత్తగా ఇది పేషెంట్ కు ఒక క్యాన్సర్ పేషెంట్ అనుకున్నారు కానీ క్యాన్సర్ కాదు అని ఆయన సర్జరీ తర్వాత రుజువు చేశాడు. ఈ అమ్మాయి కేవలం ఆయన వెయిట్ 40 కేజీలు ఉన్నప్పటికీ ఆమె 2 ఏళ్ల నుంచి కడుపులో పెద్ద గడ్డగా ఉండేసి దాంతో సఫర్ అవుతుండే. ఆమెకు ఆకలి లేకపోవడము, రోజు నొప్పి రావడము, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవడానికి భయపడిందే ఇది నాకు క్యాన్సర్ ఉంటుందనేసి. సో ఇటువంటి పేషెంట్ కూడా ఆయన 20 కేజీల ట్యూమర్ తీసేసి ఆమె గర్భసంచిని దాన్ని ఏమి డ్యామేజ్ చేయకుండా మన హాస్పిటల్స్ డిశ్చార్జ్ చేశాం. అది ముఖ్యంగా ఆ పేషెంట్ కి ఏంటంటే ఇది క్యాన్సర్ గా వెళ్ళలేదు. దిస్ ఇస్ ద బెనైన్ ట్యూమర్. సో ద పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ. వాళ్ళ పేరెంట్స్ అందరు బాగా హ్యాపీగా ఉన్నారు. ఆమె ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ కావచ్చు, పిల్లలు పుట్టొచ్చు. సో ఇటువంటి ఆర్గన్ స్పేరింగ్ సర్జరీ ఈజ్ నౌ క్యాన్సర్ లో ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. అంటే వేరే అవయవాలను డ్యామేజ్ చేయకుండా మీరు సక్రమంగా ఉన్న చోటు ఏదైతే అవయవం ఎఫెక్ట్ అయిందో అదే తీయడము అదొక సర్జికల్ ఎక్స్పీరియన్స్. సో అది కూడా మా హాస్పిటల్లో చేసినందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాలని అనుకున్నాము. మీ అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలి. నౌ వీఆర్ టాకింగ్ విత్ డాక్టర్ సురేష్. నమస్కారం అండి. సార్, I want to ask a few questions. A simple question. How does the cancer starts? సో ఎప్పుడైతే కణం అదుపు తప్పుతుందో దానికి చెడు స్వభావాలు వస్తాయో దాన్ని చెడు కణం అంటాం. దానికి 5 స్పెసిఫిక్ లక్షణాలు ఉన్నప్పుడు క్యాన్సర్ కణం అంటాం. That means you mean to say malignancy. Yeah. Is it curable? All cancers will be curable or some not curable? And how many types of cancer actually? Cancers are multiple types. From wherever they come, you call it as a different type of cancer, like carcinoma, sarcoma, blood cancer, like that. And as long as the cancer doesn't come back in the first 5 years, you assume and declare the patient as cured. And whenever diagnosed early, whenever the biology is good, in both the conditions, few cancers, even if they are in advanced stage, if the biology is good, they are curable. In some cancers, if the biology is bad, even in stage 1, they are not curable. So it all depends on the biological behavior of the cancer and how strong your immunity is in dealing it once you cure the cancer to prevent the recurrence. Some doctors, they will say it's a curative. Some will say it's a palliative. So what is that? Whenever I assume that I am going to clear the cancer from the bottom, I assume it is curable. Whenever I feel that I am not able to clear it completely, I am going to comfort the patient. I call it as a
palliative care. Palliative means only you are doing the maintenance, that's all. Exactly. Yeah, we cannot cure it and we cannot eradicate that problem. So right, sir. So right. Okay, sir. Yeah, cancer will come by genetic. There is a famous saying, genes load the gun, environment and lifestyle pull the trigger. So the cancer bullet will not come out unless you spoil your body by your own actions. So genetics only contribute, whereas lifestyle and environment will cause the cancer. On the whole, I understood that your speech, it will only the metabolism, this immunity and metabolism, you said something. Very important. Every day, everyone develop few thousands of cancer cells. That's because the cells divide. We are dynamic people, and we are living people. So in this process, some errors, some cancers happen. Every day, few thousand of cancers happens, and our immunity will clear all of them. So for me, I call you, me, and everyone as cancer survivors because we survive at least 1,000 cancer cells every day. But if your immunity is weak or if your cancer is more, when the balance is out, then you develop cancer. This is not contagious. Never contagious. Okay. Okay, thank you very much. Nice to meet you. Only simple questions I will ask you. How the common man should know whether he is having cancer or not? Is there any test or any evaluations are there? Right. So when we are looking at cancer, when somebody can get cancer, a common man ఒక డాక్టర్కి వచ్చినప్పటికీ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఆ పేషెంట్ అంటాడు, డాక్టర్ నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనేసి. సో డాక్టర్ ఏం చేస్తాడు అప్పుడు, ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఇవన్నీ లేనప్పటికీ దెన్ ఫ్యామిలీ హిస్టరీ చాలా ముఖ్యం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉందా, జెనెటిక్స్ గురించి. మూడోది ఆయన సోషల్ హ్యాబిట్స్ ఏంది, మన అలవాట్లు ఏంది, ఈయన పొగాక, టొబాకోనా, లేకుంటే ఈయన ఆల్కహాల్, లేకుంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాడా, వెయిట్ ఎక్కువ ఉందా. ఓకే, దాని తర్వాత ఆయనకి ఇంకేం జబ్బులు ఉన్నాయి, డయాబెటీస్ ఉందా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉందా. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇదొక మ్యాథమెటికల్ ఫార్ములా. సో పేషెంట్ మా ఎదురుగా కూర్చున్నప్పటికీ ఇవన్నీ చేసుకున్న తర్వాత మేము ఏం చెప్తామంటే, దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఫర్ యూ షుడ్ డూ ప్రాబబ్లీ దిస్ టెస్ట్. ఆర్ ఇంకేం చెప్తామంటే, బాబు మీకు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. ఓకే, ఇప్పుడు ఈ వయసులో మాత్రం మీరు 40 ఏళ్ళే ఉన్నారు, ఇది ఏంది మీరు అసలు దీని గురించి మీరు బాధపడక్కర్లేదనేసి దానికి సలహా ఇస్తాం. కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పటికీ దాన్ని కొన్ని జెనెటిక్ టెస్ట్ అన్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు అటువంటి టెస్ట్ మనం కేవలం బ్లడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏది బయాప్సీ చేయకుండా, ఏం చేయకుండా, ఏది ఇమేజింగ్ టెస్ట్ చేయకుండా కూడా అటువంటి టెస్ట్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు మొన్నే డాక్టర్ సురేష్ గారు, మేము ట్రిపులాకి పోయినప్పుడు అక్కడ డాక్టర్స్ ఐఎంఏ అసోసియేషన్కు ఆయన బ్రహ్మాండమైన లెక్చర్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడు, just now we heard that he's a genius and he's a Wikipedia of that. So I can remember 100 drugs. ఆయన ఏం చెప్పాడంటే, మనకు పెద్ద యంత్రాలు ఏం అక్కర్లేవు, కేవలం ఐఫోన్ మన ఫోన్, హ్యాండ్ ఫోన్, మన డివైస్తో మనం క్యాన్సర్ డిటెక్షన్ మనం చేయగలుగుతాము. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అంతవరకు వచ్చింది. సో ఫ్యూచర్లో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ బాగా ఇంకా సులభం అవుతుంది. ఎందుకంటే కొత్తగా టెస్ట్లు రావడము, కేవలం వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్తో మనం కనుక్కునే ఆపర్చునిటీ మనం సైంటిస్ట్ ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్. సో నాకు చాలా ఆశ ఉంది. ఏమనగా మనం క్యాన్సర్ పేషెంట్స్ను తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే, ఇండియాలో ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చే వరకు స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటారు. అందువా స్టేజ్లో ఉంటారు. వాళ్ళు క్యాన్సర్ అని చెప్పినప్పటికి కూడా కొంతమంది టెస్టులు చేయించుకోరు, డాక్టర్కి వెళ్ళరు. అన్ఫార్చునేట్లీ ఏం చేస్తారంటే, ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎంత డబ్బు స్పెండ్ చేస్తారో అందులో సగము, దానికంటే సగము ఫస్టే ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ మాకున్నాయని మేము డాక్టర్కి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలంటే వాళ్ళకి ఖర్చు చాలా తగ్గుతుంది. ఇది పబ్లిక్ అవేర్నెస్. డాక్టర్ దగ్గరికి పోయేసి డాక్టర్తో కన్సల్ట్ చేసేసి డాక్టర్కు నమ్మేసి ఓకే ఆయన చెప్పినప్పుడు మనం చేసుకుంటే దిస్ విల్ బి హెల్ప్ఫుల్. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ గురించి ఒక ఉదాహరణ ఇస్తాం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా 45 సంవత్సరాలు స్త్రీ అయినా మగవాడైనా కూడా స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలనేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రూల్. Everyone should do that. Everyone. For men, there are two things.
ప్రాస్టేట్ ఒక చెకప్, కోలన్ ఒక చెకప్. Means year wise or Not 6 year months wise. wise Not or year wise. in the lifetime? నాట్ ఇయర్ వైజ్. ఫస్ట్ ప్రొసీజర్, ఫస్ట్ టెస్ట్ చేయించుకున్న తర్వాత నీకు ఏం పాలిప్స్ అని అంటే కోలన్లో గడ్డలు అనేటి ఏం లేకుంటే నీ నెక్స్ట్ ఎగ్జామ్ 10 ఏళ్ళ తర్వాత. ఒకవేళ ఆయన ఫ్యామిలీ హిస్టరీలో ఇంకెవరైనా కోలన్ క్యాన్సర్ ఉంటే అప్పుడు 5 ఏళ్ళ తర్వాత. సో ఇలాంటిది మొత్తం ఆల్గోరిథమ్గా మనం సైన్స్లో అంతా రికమెండేషన్స్లో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉంది. సులభం చేశారు, కానీ పేషెంట్స్ ఫాలో చేయాలి. ఇప్పుడు పేషెంట్ సిగరెట్ స్మోకింగ్ తాగాడు, సో ఏజ్ 50 తర్వాత సిటీ ఆఫ్ ది చెస్ట్ చేయాలి, నాట్ కేవలం చెస్ట్ ఎక్స్రే. సో So is there any machine or any tests are there to diagnose this person have the cancer or like normal person? డాక్టర్ అదే ఆ క్వశ్చన్ మా మెడికల్ ఆంకాలజీ చెప్తాడు. AVS దీన్ని మనం ఒక వెరైటీగా ఆలోచిద్దాం సార్. ఏంటంటే క్యాన్సర్ తెలుసుకుని ఏం చేస్తామో మొదలు తెలుసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ నోయింగ్. ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్, అదే, కామన్ మ్యాన్. ఐఎమ్ ఆస్కింగ్ వెదర్ ఐ హావ్ ద ఇప్పుడు క్యాన్సర్ ఆర్ నో. కొన్ని క్యాన్సర్లు మొదటి తెలుసు క్యూర్ అవ్వం, కొన్ని ఆఖరి దశలో ఉన్నా సరే క్యూర్ అవుతాయి. అంటే ఏవైతే కరెక్ట్ టైంలో క్యాచ్ చేస్తే మనం పేషెంట్ని ఎక్కువగా క్యూర్ చేస్తామో వాటి గురించి మాత్రమే విపులంగా తెలుసుకోవాలి, వాటిని మాత్రమే స్క్రీనింగ్ చేయాలి. అంటే ప్రతి క్యాన్సర్ని స్క్రీనింగ్ చేయకూడదు, ఉంది కదా అని వాడకూడదు. నాట్ టాకింగ్ అబౌట్ ద క్యాన్సర్. నేను జనరల్ then I want to diagnose whether I have the cancer in my body or something. అర్థమైంది. ఇప్పుడు దాని గురించి బాగా అడ్వాన్స్గా తీవ్రంగా రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్ లిక్విడ్ బయాప్సిస్ అంటాం. లిక్విడ్ బయాప్సిస్ అనగా మీ నుంచి రక్తం తీసుకొని కొన్ని డ్రాప్స్ ఎక్కువ కాదు, 5 ml 10 ml ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. నీకు క్యాన్సర్ జీన్ ఉంది, ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాట్ ఈస్ గోయింగ్ టు బికమ్ పాపులర్. Okay, that is going to become popular. There is no this It is type there. of. Now it is there. It is Not all, in India. No, it is there. India lo kuda liquid biopsies కొన్ని క్యాన్సర్స్ కొరకు కనుక్కోవడానికి, నీకు లుకీమియా బ్లడ్ క్యాన్సరా, నీకు కిడ్నీ క్యాన్సరా, ఇటువంటి దానికి రీసెర్చ్ ఇప్పుడు అడ్వాన్స్గా అయింది. కానీ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పటికీ అనవసరంగా పేషెంట్ కంగారు పెడితే బాగుండదు కదా. అందుకొరకే రీసెర్చ్ ఎందుకు చేస్తాం, ఈ టెస్ట్ విలువ that is really true or not is very important. తొందరపడి మనం టెస్ట్ చేసేసి అరే ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, జీవితంలో భయపడతావు కదా. Okay, this awareness you are giving to the patient also? Absolutely, we are giving this. Patient will be panic or he will be angry or sometimes he will be in depression. This can be happen. అందుకొరకే నా స్పీచ్లో ఒకటి చెప్పాను, జనవరిలో మేము ఒక పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. మీరు అడిగే ప్రశ్నకు ఆ దినం మీకు ఇంకా మంచి ఆన్సర్ మంచి సమాధానం ఇస్తాం మేము. ఓకే, ఇది మనకు అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, నీకు ఉంటుంది. ఓకే, నాకు నా జీవితంలో నాకు క్యాన్సర్ రాకుండా నాకు ఏదైనా టెస్ట్ ఉందా, నేను హాయిగా బ్రతకొచ్చా, బట్ ముఖ్యంగా అండి చెప్పేది క్యాన్సర్ 30 to 40% క్యాన్సర్స్ మన అలవాట్లు జెనెటిక్స్తో. ఓకే, బేసిక్లీ స్మోకింగు, సెడెంటరీ లైఫ్ స్టైలు, ఓకే, ఏం చేయకుండా ఒక దగ్గరనే కూర్చొని డైట్ బాగా సరిగ్గా లేకపోవడము, ఓకే, దాంతో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అది 40% వరకు. 50 నుంచి 60% వరకు స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటాం. అంటే క్యాన్సర్ ఇవన్నిటికీ సంబంధం లేకుండా అది నీ అదృష్టంలో ఏ రేఖ రాసిందో, that's how you get the cancers. One more question, this glioblastoma something, glioblastoma GBM, అది ఏంటి సార్? అది ఓన్లీ ట్యూమర్ లోనే వస్తుంది ఆ క్యాన్సర్, ఇట్ కెన్ బి స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ? గ్లయోబ్లాస్టమా ఈజ్ ద ఎక్స్పర్ట్, బట్ నాకు అమెరికా నుంచి తెలిసినటువంటి, ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే హిస్టరీలో ఇది కొంత గొప్ప వారికి వచ్చింది క్యాన్సర్. అమెరికాలో ఫేమస్ పర్సన్ ఎడ్వర్డ్ కెనడీ, జాన్ ఎఫ్ కెనడీస్ బ్రదర్. ఓకే, రైట్. ఇంకొక సెనేటర్ జాన్ మెకెయిన్, ఆయన ప్రెసిడెంట్కు రన్ చేశాడు. వీళ్ళందరూ కూడా గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మస్ వచ్చేసి చనిపోయారు. వాళ్ళు బ్రతుకంతా కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే. సో జీబీఎం అనే క్యాన్సర్ కేవలం బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, బ్రెయిన్లో వస్తుంది. జీబీఎం లైఫ్ స్పాన్ ఓన్లీ 2-3 years, దట్స్ ఆల్. దాకా కూడా రికరెంట్ గ్లయోబ్లాస్టోమా 5 నెలలు దాటిన కేసులు అరుదుగా చూస్తాం సార్, అరుదుగా చూస్తాం. Which cancer is aggressive actually? Somebody says sarcoma is cancer is aggressive. Acha, in the part of the pancreatic. Pancreatic cancer వచ్చినప్పటికీ ఓకే, మన జిఐ సిస్టంలో
అసలు మీకు క్యాన్సర్ వస్తే భగవంతుడు నా కోలంలో అయ్యి దండం పెట్టుకుంటే సార్ రాకూడదని నాకు కోలంలో ఇస్తే బాగుంటుంది, మాత్రం ప్యాంక్రియస్లో ఇవ్వకండి సార్, ఓకే, నాకు ఇసాఫెగస్లో అన్నవాయంలో ఇవ్వకండి అని మొక్కుకోవాలి. ఓకే, ఇటువంటి కొన్ని క్యాన్సర్స్ బాగా దానికి ఇంకా ఏం మంచి తొందరగా కనుక్కోవడానికి ఇప్పుడు మన దగ్గర టెస్ట్ లేవు, దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా లేదు. So some cancers are very advanced, they spread very fast. Okay. And GBM is one of them. GBM is one of them from the brain cancer. Aggressive sarcoma or some lymphoma, something I don't know in Leukemia cancer. is the fastest Fastest growing. Sarcomas are very bad. Carcinomas are okay, manageable based upon organ. Okay. Okay. Thank you very much, You're sir. a scientist.